అవి నిన్ను నరకములోనికి నిన్ను నెట్టు అని మనం పాడుకుంటూ ఉంటాం. కానీ ప్రభువే చెప్తున్నారు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖములు సంతోషములు కలవు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోకంలో సుఖం ఏమిటి, లోకంలో సంతోషం ఏమిటి? లోక సంబంధమైన విందులలో, వినోదాలలో, సంబరాలు అంబరాన్ని అంటే దాకా వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే విందు భోజనం అనగానే మందు కూడా పార్టీ ఉండాలి. మందు పార్టీ లేనిది భోజనము కొన్ని ప్రాంతాల్లో విలువ లేదు. కొన్ని వివాహాల్లో కొన్ని రోజులు పెద్దలకి వాళ్ళకి కావలసిన ప్రతి విందు భోజనంతో పాటు వాళ్ళకి కావలసిన రకరకాలైనటువంటి మందు కూడా విందులాగే చేయాలి. ఈరోజు చాలామంది ఈ దినాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, హాలిడేస్ కోసం. కారణం భార్య తీరు భార్యదే, భర్త తీరు భర్తదే, బిడ్డల తీరు బిడ్డల వైఖరి బిడ్డలదే. ఎవరికి సంబంధం లేదు, కానీ అందరూ సంతోషంగా ఉంటారు. అది లోకంలో సంతోషం. బారుల్లో, క్లబ్బుల్లో, లేడీస్ క్లబ్లకు లేడీస్ వెళ్తారు, జెంట్స్ క్లబ్లకి జెంట్స్ వెళ్తారు. రకరకాలైన సంతోషాలు. ఈరోజు క్రైస్తవులు కూడా పండుగలు ఆచరిస్తూ ఉన్నారు. అదే సిగ్గుపడాల్సిన విషయం, బాధపడేటువంటి సందర్భం. అదే క్రైస్తవులు, నిజ క్రైస్తవులు హాలిడేస్ వస్తే, ఫెస్టివల్స్ వస్తే ఏ విధంగానైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఆనాడు బైబిల్ గ్రంథంలో యోధావారికి ఉపవాస దినాలు పండుగ దినములుగా ఉన్నాయట. మరి ఈరోజు ఎంతోమందికి ఉపవాస దినాలు దండగగా ఉంటూ ఉంది. కారణం, దండించబడటానికైనా ఇష్టపడతారు, కానీ ఉపవాసం ఉండి తమ శరీరమును తాము నలగగొట్టుకొనుటకు మనసు రావటం లేదు. దేనికైనా మనుషులు కలిసి వస్తున్నారు, కానీ మంచి అనేటువంటి దాని విషయంలో మనుషులు కలిసి రావటం లేదు. అందుకే మనుషులమైన మనము మనసు పెట్టి ఆలోచిస్తే మనకంటూ మంచి అనేటువంటిది అర్థమయ్యిద్ది. దాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము మన యొక్క వివరణ మనకు తెలిసి ఉండాలి, మన ప్రత్యేకత మనకు తెలిసి ఉండాలి. ఏమిటి మన వివరణ, ఏమిటి మన ప్రత్యేకత అనంటే, మనము లోకుల వలె ఉండకూడదు. లోకులకి పెట్టబడిన పేరు ఏంటంటే కాకులు అని. కాకి, ప్రతి కాకి కావు 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 అంటనే ఉంటుంది. కానీ మనం కాకులమే కాదు. కారణం ఏంటంటే మన శబ్దము వీధులలో వినపడదు. మన శబ్దం ఎక్కడ వినపడిద్ది? దేవుని సన్నిధిలో వినపడిద్ది. మన శబ్దము ఎక్కడికి వెళ్ళగలదు అంటే, ఇక్కడ మనం మూలుగులతోనైనా, మంచంలో నుండైనా, స్పృహ కోల్పోయినైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న బందీగా మనం చేయబడినటువంటి సందర్భంలో, స్థలాలలో మనమున్న ప్రియులారా, అక్కడ నుంచి స్వరమెత్తలేకపోయినా, మన స్వరమెత్తలేని స్థితిలో మనమున్నా, మన అంతరంగంలో నుంచి మనం దేవుణ్ణి తలచి, మనం ఏ యొక్క వేదన, దుఃఖముతో, ఏ సిచ్యువేషన్లో, పరిస్థితిలో ఉన్నామో అది మనసుతో చెప్పినా, అది భూమి మీద ఒక సామాన్యుడు కావచ్చు, ఏమండి, ఒక పేదవాడు కావచ్చు, ఒక ఎన్నిక లేనివాడు కావచ్చు, ఒక అనామకుడు కావచ్చు, ఒక తృణీకరించబడిన వ్యక్తి కావచ్చు,
ఒక తెలివి తక్కువ వ్యక్తి కావచ్చు, కానీ నీ పొజిషన్ ఏదన్నది కాదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉంటే, ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పరిస్థితిలో దేవుని నువ్వు వేడుకుంటే నీ యొక్క ఆర్తధ్వని, నీ మౌన రాగం పరలోకములో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించగలిగిన సామర్థ్యము నీవు దేవునికి చేసే ప్రార్థనలో ఉంది. కొట్టు చపల గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం తెలియకే ఈరోజు చాలామంది పొరబడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వింటే మనుషులకు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీవు గుర్తించకపోయినా నువ్వు చెప్తే విని పరిష్కరించే దేవుడు నీకున్నాడు. ఆయనకు చెప్పే సామర్థ్యము నీకు లేదు. లేకనే ఈరోజు చాలామంది మన వాళ్ళు కూడా చాలామంది ఏ విధంగా తమ మనసులో ఉన్నటువంటి మాట ఎదుటి మనిషికి చెప్పుకోవాలో తెలియక ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ, నేను గత కొద్ది సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఏ పర్సన్ అయినా మనకు తెలియాలి అని అంటే వాళ్ళు మనకి మన మీద ఎంత ప్రేమ ఉంది, మన మినిస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉంది, లేదు మనల్ని ఎంత ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఈ పరిచర్యను యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఇంతవరకు నేను అది చెప్పలేదు. రేపటి నుంచి దాని వివరణ వేరుగున్నా ఇప్పటి వరకు నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు కొన్ని మనకిచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. ఏ సెల్లు వాడని వాళ్ళకి, టచ్ సెల్లుతో సంబంధం లేని వాళ్ళకి హార్ట్ టచ్చే మించినటువంటి స్కాన్ అన్నమాట. దానికి మించింది ఏమీ లేదు. అది ఆత్మలో దేవుడు బయలుపరుస్తాడు. కానీ ఈరోజు నువ్వు ఎంతకాలం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నావు అన్నది కాదు, కానీ ప్రాముఖ్యం ఎంతవరకు నీకు మనసు ఉంది అన్నటువంటిది ఏంటంటే, ఈరోజు మనము చూసే స్టేటస్లో అర్థమైపోయిద్ది. భార్యాభర్తల ప్రేమ కూడా స్టేటస్లో అర్థమైపోయిద్ది. ఫ్యామిలీ అండర్స్టాండింగ్స్ ఎంతవరకు ఉన్నాయో కూడా ఈరోజు స్టేటస్తో తెలిసిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే, సంతోషం వస్తే చాలు ఎక్కడ పట్టుకొస్తారో తెలియదు, వెంటనే పెట్టేస్తారు. అక్కడ కార్టూన్ బొమ్మలాగా నువ్వే బొమ్మను పెడతారు. సంతోషం అదిగిపోయిపోతే బొకే పెడతారు. ఏమండి, దుఃఖం వచ్చిందనుకోండి, వాళ్ళ బ్రతుకులో వేదన అంతా మనం అడిగి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. 2 కన్నీటి బొట్టులు పెడతారు అక్కడ. పరిచర్యను ప్రేమించిన వాళ్ళు ఉన్నారా, స్టేటస్లో పెడతారు. పరిచర్య దేవుడిచ్చిన వాక్యమో పాటో ఏమండి దిన వాక్యమో పెడతారు. కారణం ఏంటంటే, మనతో ఉంటూనే ఉంటారు కానీ మనల్ని ఫాలో అవుతున్నారు అనుకుంటాం మనం. వారి నవ్వును బట్టో, మాటను బట్టో, మనతో వేసే అడుగును బట్టో. కానీ రాంగ్ అది. మనసులో ఎంతైతే ఉంటుందో అంత స్టేటస్. ఈరోజు స్టేటస్ అంటే మన యొక్క స్థితి మనకి తెలిసిపోయిద్ది. అందుకే అడిగి తెలుసుకునే అవసరం కూడా లేదు. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ పొజిషన్ మీకు అర్థమయ్యిద్ది. మన పిల్లలంటే మన చర్చిలో ఎలా ఉన్నారు, ప్రతిదీ ఏం చేస్తారు, స్టేటస్లో పెట్టేస్తారు, స్టేటస్లో పెడతారు. కొంతమందికి కలిసినప్పుడు ఎక్కడ లేని కౌగిలింతలు ఉంటాయి, కానీ కనపడినప్పుడే ఆ కౌగిలింత, కనపడకపోతే కౌగిలింత ఉండదు. ఎంతో కష్టపడి ఒక వాక్యం చేసేదానికి, ఒక మెసేజ్ తయారు చేసేదానికి, ఒక పోస్ట్ తయారు చేసేదానికి గంటలు పడతా ఉంది. వాళ్ళు సపరేట్ మెసేజ్లు పెడతారు. ఈ వాక్యం పెట్టకూడదా,
ఈ మెసేజ్ వెళ్ళకూడదా వాళ్ళకి? అంటే నువ్వు తయారు చేసి నువ్వు పెట్టే దానిలో, నువ్వు చెప్పే దానిలోనే వాళ్ళకి తెలివి, ఆత్మ ఎక్కువగా ఉందా అని అంటే అది అంతవరకు కరెక్టు చెప్పండి. ఎందుకంటే ఫాలో అవ్వటం అంటే ఎంతోమంది ఉంటారు, అది మనకి నిజమైనటువంటిది ఏమిటో మనకు అర్థమయ్యిద్ది. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనసును తెలుసుకునేదానికి మనిషికి ఈరోజు టైంతో సంబంధము లేదండి. టైంతో సంబంధము లేదు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మనసులో ఉన్నది ఎదుటి మనిషికి అర్థమయ్యేదానికి ఇన్ని ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు అని నేను ఖనాఖండిగా చెప్తున్నా. మన మనసులో ఉన్నది అర్థమయ్యేటువంటి వారికి అర్థమైతే చాలు. ఏమండి? అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈరోజు మనిషికి మనసులో ఉన్నటువంటిది ఏంటంటే, చాలామంది అంటారు మనసు ఒక చోట మనం ఒక చోట అని. అర్థమైందా? మనసు ఒక చోట ఉంటుంది, పరిస్థితులను బట్టి మనువు అంటే పెళ్ళి, వివాహము ఒక చోట, సంసారము ఒకరితో కలిగి ఉంటారు, కానీ మనసు ఒకరితో పంచుకుంటారు. దేవుని యొక్క మందిరంలో ఉన్న మన జీవితంలో ఇది మనలో ఉండకూడదు. దేవుడు మనలో ఏం కోరుకుంటూ ఉన్నారంటే ఈ రాత్రి సత్యము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? సత్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. అది మనము అనుసరించాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనలో ఏం కోరుకుంటూ ఉన్నారంటే 51వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులరా చక్కని మాట ఉంటుంది. 51వ అధ్యాయము 6వ వచనంలో, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నీవు నాకు జ్ఞానము తెలియచేయుదువు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి? అంతరంగమున నీవు సత్యమును కోరుచున్నావు, నీవు నాకు ఆంతర్యమున జ్ఞానము తెలియచేయుచున్నావు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవుడు ఎక్కడ కోరుచున్నాడు సత్యం? ఈరోజు పైకి మాట్లాడే మాటలన్నీ సత్యం అనుకుంటారు కొంతమంది. ఎదుటి మనిషి చెప్పే మాట ప్రతిదీ సత్యం, నిజం అని అనుకోనే నిలకడ లేకుండా మోసం అనేటువంటి దానిలో, అనగా అసత్యం, సత్యానికి ఏమండి వ్యతిరేకమైన పదం ఏమిటి? అసత్యం. అసత్యంలో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడ సత్యాన్ని కోరుతున్నాడు? అంతరంగములో సత్యము కోరుచున్నాడు. నీ అంతరంగంలో సత్యము అనేటువంటిది నీలో ఉన్నప్పుడు అది నీకేం బోధించిందట? జ్ఞానము బోధించింది. అంటే నువ్వు అసత్యంలో పడిపోకుండా, మోసగించబడకుండా ఉండేదానికి నీ యొక్క ఆత్మీయ పరిమాణం యొక్క కొలతను బట్టి, అనగా కొలబద్దను బట్టి నీ యొక్క అనుభవం కూడా దేవునితో ఎంతవరకు అనేటువంటిది నీకు చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో చూడండి, 57వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, ఎప్పుడు? జనములలో. అర్థమైందా ప్రియులరా? ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను
చెల్లించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సత్యం ఎక్కడి వరకు వ్యాపిస్తుందంటండి? మేఘమండలము వరకు వ్యాపించుచు ఉందంట. ఇప్పుడు ఏమంటావు? దేవుని సన్నిధిని నువ్వు కనపడకపోవటానికి నీ అవిశ్వాసం, నీ నిర్లక్ష్యత, నీ అసహనం. దేవుడంటే ఇష్టమంటే కుదరనప్పుడు, రావటానికి అవకాశం లేనప్పుడు నీకు లైవ్ ముందు కూర్చోవాలా? అవకాశం ఉన్నప్పుడు ఎక్కడ కూర్చోవాలా? ఏమండి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈరోజు అవకాశము లేక వినటానికి మనసు లేని వారు లైవ్ ద్వారా, ఏదో ఒక రకమైన ఛానల్ ద్వారా, ఏమండి, దేవుడు ఏదో ఒక మాట చేత ఒక మనిషిని పట్టుకుంటున్నాడు. ప్రియులారా, మరి పట్టబడినటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ ఉండేటువంటి విధానాన్ని దేవుడు ఎంతగా బలపరిచేదానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉందట. చాలామంది బుడిబుడి జ్ఞానం అంటారు, తెలిసి తెలియని మనుషులు. ఇవాళ ఎవరు ఏది చెప్తే అదే వింటారండి. ఎవరు ముందు చెప్తే వాళ్ళదే వింటారు. ఈరోజు నటించడం నాకు చేత కాదండి, నేనంత ఫ్రాంక్ అంటారు. వీళ్ళే నేను అంటాను పెద్ద ఫ్రాడ్ అంటాను. ఫ్రాంక్ అన్నటువంటి వాళ్ళంతా ఫ్రాడ్ అన్నమాట. ఎందుకంటే మన నీతిని ఎల్లడి చేసేవాడు, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరికి వారే తన్ను గూర్చి తను గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా ఎంచుకుంటారు. అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తాడు, మనం ఉన్నటువంటి దానికంటే మనం ఎక్కువగా మనల్ని గూర్చి మనం ఊహించుకోకూడదు. మొట్టమొదట మన సామర్థ్యం మనకి తెలిసి ఉండాలి. మన యొక్క స్థితి మనకి తెలిసి ఉండాలి. దానికి తగినట్లుగా మనం అంచనాలు వేసుకున్నప్పుడు మన యొక్క జీవితం చాలా సరదాగా గడిచిపోద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కోరికకు, ఆశకు, స్థితులతో, సామర్థ్యాలతో సంబంధము లేదు ప్రియులారా. ఎందుకంటే మనసులో ఆశపడేది ఏముంది? సామర్థ్యంతో సంబంధము లేదు. ఆశ అనేటువంటిది మనుషులం. మనిషి ఆశాజీవి. ఆశ లేనివాడు మనిషే కాదు. ఆశ పడటంలో తప్పు లేదు, కానీ ఆ ఆశ మన జీవితంలో నిరాశ కాకుండా ఉండాలి అని అంటే మన యొక్క లిమిట్స్ మనకు అర్థమైనప్పుడు మనం ఎప్పుడు ఏమండి సాఫ్ట్గా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం హార్ట్లో ఉంచుకోవాలి. మనల్ని ద్వేషించిన వారిని ఏమండి నీటిలో ఉంచుకున్నాం అనుకోండి, మన జీవితం అంట కూల్గా సాగిపోద్దంట. కొట్టు సాపట్లు గట్టిగా. నేను చెప్పింది ఒకసారి చెప్పండి మీరు. మీట్లో అంటే ఏంట్రా? మనల్ని ప్రేమించే వాళ్ళనే హార్ట్లో రా. హార్ట్ బాగా చెప్తావు. మనల్ని ప్రేమించిన వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి? హార్ట్లో ఉంచుకోవాలి. మనల్ని ద్వేషించిన వాళ్ళని మీట్లో ఉంచుకోవాలా? మీట్లో అంటే సైలెంట్లో. మన శబ్దం, మన ఫోన్ మాట్లాడేటప్పుడు ఎదుటివారి శబ్దం వింటాం. మనకు గోల చేస్తారు కొన్నిసార్లు. ఎవరితో మాట్లాడుతున్నారో అబ్బా బాగా పెట్టాడు చూడండి. అది మీట్లో పెట్టినప్పుడు సైలెంట్. స్పీకర్ క్లోజ్ పెట్టాడు. మ్యూట్ అంటే దానిలో ఉంటుంది చూడు, జూమ్ కాల్లో ఉంటుంది. అదేలే, కొంచెం అర్థం చేసుకోండి. దరిదాపుల్లో ఉందిలే అది కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం ఎలా ఉంటామంట? కూల్గా ఉంటాం. లేదనుకోండి, మనల్ని దేశించే వాళ్ళు మన కళ్ళు ఎదుటుంటే మన ఒళ్ళు ఉడికిపోద్ది, మంటలు వచ్చేసిద్ది కదా.
కక్ష వచ్చేసిద్ది. అందుకనే తిట్టే వాళ్ళ ముందుకెళ్ళి నన్ను తిడతావా, కొట్టే వాళ్ళ ముందుకెళ్ళి నన్ను కొడతావా, కొట్టు నీ సంగతి తేలుస్తా, తిట్టు నీ సంగతే చూస్తానన్నావు అనుకో, కొడతాననికి వచ్చినోడు కొట్టకుండా ఉంటాడా? తిట్టడానికి నోరు తెరిచినోడు నువ్వు అంటే నువ్వు రెచ్చగొట్టి దెబ్బలు తిన్నట్టు అయ్యిద్ది. చాలామంది ఇంట్లో తన్నులు తినేదానికి అదే కారణం. పెద్దోళ్ళైనా పిల్లలైనా ఒక వ్యక్తి కోపపడతా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలా. అప్పుడు సమస్య అప్పటి వరకు ఆగిద్ది. కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలో పడ్డామనుకోండి, ఎదుటి మనిషి కూడా ఆలోచిస్తారు, నేను చేసింది తప్ప రైటా రాంగా అని. ఈ రైటు రాంగు అనేది ఆలోచిస్తేనే, సమయం తీసుకుంటేనే తెలిసిద్ది. లేదంటే ఏమండి, ఆలోచన లేకపోతే, సమయం లేకపోతే నిర్ణయాలు సాగిపోతాయి. ఏమండి, నిజం. దేవుడు వాగ్దానం చేశాడు. శారమ్మ చెప్పింది అబ్రహాముకి, ఇంకెన్నాళ్ళు చూస్తావు కానీ అయ్యా, నన్ను బాగా మాటిని నాకు రెస్పెక్ట్ ఇచ్చేటువంటి నా దాసిని నీకు ఇస్తానంటే ఈయన ఆలోచించాలా? ఆలోచించకుండా ఏం చేశాడు? అసలు సమస్య ఎక్కడంటే ఫ్యామిలీకి భార్యాభర్తల మధ్య ఇంకొకరు చోటు చేసుకుంటే, ఆ చోటే లేదు కాబట్టి సమస్య లేదు. ఇచ్చిందే ఆమె కాబట్టి ఇక సాల్వ్ అయినట్టు అనుకున్నాడు. వెంటనే ఆలోచించకుండా అడుగు వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వదిలిపెట్టమంది. అప్పుడు ఏం చేశాడు? ఆలోచించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ భార్య మాట విను, నేను కూడా ఏం చేస్తాను, సమస్య లేకుండా ఆ బిడ్డను కూడా నీ బిడ్డే కాబట్టి ఆశీర్వదిస్తా. అయితే వాగ్దానం చేసిన వాడు మాత్రమే ఏ రోజుకైనా నీకు వారసుడు. ముందు పుట్టినోడు అని చెప్పి నువ్వు అవకాశం ఇచ్చేదానికి లేదని ఆలోచించబట్టి అతనికి ఏమొచ్చింది? ఒక అవకాశం వచ్చింది. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైనటువంటి గడియలు మనము అనుభవపూర్వకంగా అవి మన జీవితాల్లో ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోవాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనుషులు పలికినట్లుగా మనం పలకకూడదు. మనుషులు మాట్లాడినట్లుగా మనము మాట్లాడకూడదు. దేవుని పిల్లలు మాట్లాడినట్లుగా మన మాట ధోరణి మారాల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఎందుకంటే అన్యులకి మనకు తేడా ఎక్కడంటే మాటతోనే మనకు అర్థమయ్యిద్ది. మాటతోనే అర్థమయ్యిద్ది ప్రియులరా. ఒకడు మూఢుడైనను జ్ఞాని అనిపిస్తాడట నోరు తెరవకపోతే. అయితే ఒకని నోటి మాటను బట్టి తను ఎవరో గుర్తుపట్టవచ్చట. కాబట్టి మూఢుడైనను మౌనిగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రత్యేకించబడిన వారికిని అన్యులకును ఏమండి తేడా ఉండాలి. మనము గైని పెడితే మనకేంటి తేడా? వాళ్ళకి కోపం వచ్చినప్పుడు అరుచుకుంటారు, ఇంట్లో అరుచుకుంటారు, పిల్లల కాడ అరుచుకుంటారు, స్కూల్లో అరుచుకుంటారు, పనికాడ అరుచుకుంటారు. మరి మనము పనికాడ అరుచుకొని, ఇంట్లో అరుచుకొని, పిల్లల కాడ అరుచుకొని, ఎబ్బే జీవితం అసహనంగా మార్చుకోకూడదు, అసహ్యంగా చేసుకోకూడదు. దేవుడు మనల్ని చాలా పీస్ఫుల్గా ఉండటానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. సమాధాన సువార్తకు మనల్ని పిలిచాడు, సమాధానంగా బ్రతకటానికి పిలిచాడు. ఆ సమాధానాన్ని మన హృదయంలో నదివలే ప్రవహించాలని ఆయన సంకల్పించాడు. మనం అరుచుకుంటే ఏముంది చెప్పండి? వ్యత్యాసం ఉండాలి. నా జీవితంలో అది ఎప్పుడు నేను చూస్తానా అని నా కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాంటి వాతావరణం ఏమండి, అలాంటి వాతావరణం ఇంటిలో ఉన్నా, బళ్ళో ఉన్నా,
అందుకే పిల్లలకు చెప్పా, ఈ నిలువు గోడకి స్తంభాల దగ్గర కొంచెం అటు సింబల్స్ పెట్టమని చెప్పాను ఉదయమే. వచ్చేటప్పుడు ఏమండి కూర్చునేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చుంటారు అని చెప్పి. జీవితాలు మార్చే బోధ మనం వినాలి. మనల్ని మనము దేవుని సన్నిధిలో నడిపించబడేటువంటి బోధ మనము వినాలి. కాబట్టి దేవుడు వింటున్నాడు కదా, ఆయన సత్యము మేఘ మండలము వరకు వ్యాపించుతుందట. మేఘమండలము వరకు. మరి నేను బ్రతుకున్నంతకాలం నా గురించి ఎవరికి అర్థం కాదులే, నా గురించి ఎవరికి తెలియదులే. ఎందుకు తెలీదు? ఎవరికి తెలియదు? నువ్వు చెప్పుకుంటే తెలిసిద్దా? అది కాదు, దేవుడు తెలియజేస్తాడు. దేవుని సన్నిధిలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, కొంచెం క్లారిటీ. కీర్తనల గ్రంథము 119, 160 చూడమ్మా. 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నదే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సత్యము, ఆ ఒక్క మాట చాలు మనకి. కేడమును ఢాలునై ఉంది. ఇప్పుడు నీతిగా బ్రతికే వాళ్ళకి రోజులు లేవండి. నిజం మాట్లాడేవాడికి ఏమని ఎదురయ్యేది ఏమనుకుంటాం? నిష్ఠూరమేనండి అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది డాలు కేడమంట. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు శత్రువు మీద అటాక్ చేసేదానికి ఏం పెట్టుకుంటాడు? ఏం అడ్డం పెడతాడు? తన ముఖమే కదా కనపడేది సైనికుడికి. ఆ ముఖానికి ఎదుటివాని బాణం తగలకుండా ఉండేదానికి ఏం చేస్తాడు? ఢాలుని పట్టుకుంటాడు. ఏమండి? కేడబట్ట అంటే ఆయన, అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే నిన్ను కాపాడగలుగునటువంటిదిగా, నీకు హాని కలగకుండా నిన్ను సేవ్ చేసే విధంగా సత్యమే, నువ్వు అనుసరించేటువంటి జీవిత విధానమే నిన్నేం చేసిద్దంట? కేడముగా ఉండి. అంటే ఇప్పుడు కెరూబులు, సెరాపులు అనేటువంటి వాటిని మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలోనట దేవదూతలు ఏం చేస్తారట? 2 రెక్కలతో దేవుణ్ణి స్తుతిస్తూ 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారంటే వారు ఆరాధిస్తూ ఉంటారట. దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉంటారట. అంటే ఎంత భద్రతగానో, అంటే రెస్పెక్ట్గా దేవుణ్ణి స్తుతించే విషయంలో. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. అసలు తెలియదు కొంతమందికి అసలు మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వచ్చామో, అసలు మనం ఏం చేస్తున్నామో, మనం ఎవరమో అన్నది తెలీదు. నవ్వుకుంటూ ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఏమండి? కాళ్ళు చాపుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. ఏమండి? ఆవిలిస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు, కొంతమంది మెసేజ్లు చెప్పు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనకు ఉండకూడదు. కొన్నిసార్లు మనము బొమ్మను కేడము అంటే వాళ్ళ ముఖము అవేమి మనకు కనపడవు. తొడుగు లాంటిది అన్నమాట. తొడుగు మనకు ఒక వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్ ఎలా మనం వేసుకుంటామో తడవకుండా ఏమండి మనల్ని భద్రం చేసే విధంగా దేవుడు మనకు కేడముగా ఏమండి కేడమును ఢాలునై ఉన్నది. అంటే దేవుడు మనల్ని అనుక్షణం ఆయన సత్యం ఒక్కటే మనల్ని ఏం చేసిద్దంటండి? ఉన్నతమైనటువంటి ప్రాకారాల్లో మనల్ని భద్రపరిచిద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రియులారా, కాబట్టి దేవుని సన్నిధిలో 119, 160లో ఒక మాట ఉంది. ఎందుకు మనము సత్యాన్ని అనుసరిస్తే ఆ సత్యం మనల్ని ఏం చేసిద్ది, దానివల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా అంటే, ఈ వాక్య సారాంశం సత్యము. నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. పక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి స్తోత్రం చెప్పు. స్తోత్రం అక్క అని చెప్పు. స్తోత్రం అని మీరు కాదు, అందరం కలిసి ఏసైకి చేతులు ఎత్తాలా. పక్క మనిషికి ఏం చెప్పాలా? స్తోత్రం అక్క. ఎందుకు? బైబిల్ సారాంశం అంతా ఏం చెబుతుందంట ఏమ్మా? బైబిల్ వాక్య సారాంశం అంతా ఏం చెబుతుంది? బైబిల్ సారాంశం అంతట్లో ఏముంది? సత్యం. ఏమండి? సత్యము. ఆయన శాసనములు నిత్యము నిలుచును. ఈరోజు మనం ఆయన సన్నిధిలో నిత్యము నిలిచిన వారిగా మన యొక్క అనుభవాలు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ప్రియులారా, మన యొక్క జీవితంలో ఏమండి వాక్య సారాంశం అంతా ఏం తెలియచేస్తూ ఉంది? సత్యము. సత్యము. అందుకని దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. 8:32 ఏమనుంది యోహాను సువార్తలో? ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేసిద్ది? స్వతంత్రులుగా చేసేది. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకొరకు? ఏమండి? అబ్రహాము సంతతి అని మనం పిలువబడినట్లు గంట సత్యాన్ని అనుసరించడానికేనట. ఈరోజు దేవుని మందిరములో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన దేవుని యొక్క కృప మనము అనుభవించగలుగునట్లుగా ఆయన మనలో అనుగ్రహించినటువంటి ఆ గొప్ప కృప మన జీవితాల్లో విస్తరించబడాలి అని అంటే సత్యం మనల్ని ఏం చేస్తూ ఉంది? స్వతంత్రులుగా చేస్తూ ఉంది. అంటే బానిసత్వంలో నుంచి ఏమండి మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. పాపము అనేటువంటి బానిసత్వంలో, పాపపు కట్ల చేత బందీ గృహములో, చీకటి యొక్క అనుభవంలో ఉన్న మన యొక్క జీవితాల్లో దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడు? స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. మన కట్లు తెంచుతూ ఉన్నాడు. మన బంధకాలు విడిపోయేటట్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాసనములు నిత్యము నిలుచును. కాబట్టి స్వతంత్రులుగా మనల్ని చేయటానికి సత్యం మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆశీర్వాదంగా చేస్తూ ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో అనుకుంటూ చూద్దామా, 2వ పత్రిక, మొదటి పత్రిక 2 కొరింథీ 13:8 మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ అమ్మా సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. మేము బలహీనులమై ఉండను, మీరు బలవంతులై ఉండని ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయము. ఏమండి? ఆ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. అందుకనే మనం ఉండాల్సింది, మనం రావాల్సింది, మనము ఏమండి చెప్పుకోవాల్సింది, ఏడవాల్సింది ఎక్కడ? ఆయన సన్నిధిలో. అది తెలియట్లా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖములు, సంతోషము కలదు. ఆయన ఎద్దకు వెళ్ళి నేను ప్రార్థించాలి, ఆయనకి నా గోడు చెప్పుకోవాలి, ఆయన నా మొర వింటాడు, నా కన్నీళ్ళు చూస్తాడు, నా రోదన ధ్వని విని ఉన్నాడు అన్నటువంటిది గ్రహించకపోవటమే ఈరోజు మన జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉన్న, ఎదుర్కొంటూ ఉన్న
పరిణామాలు ప్రియులారా దేవుని సన్నిధిలో నిజంగా ఎంత చక్కగా దేవుడు మన జీవితాలతో పలకరిస్తూ ఉన్నాడో చూడండి. మనకి ఈ విషయాలు అర్థం కాకనే మన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాం, పొరపడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఉన్నతమైనటువంటి కృప చేత ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఉన్నతమైన ఆలోచనల చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి తీర్మానము చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కారణం మనం అందరము సంపూర్ణులమై ఉండవలనని ఏమండి దేవుని సన్నిధిలో పౌలు గారు ఏం చేస్తున్నారట, ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇప్పుడు మరి మనమేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనమేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేనికోసం దేవుని వద్దకు వస్తున్నాం, దేని కొరకు దేవుడు మనకు ఏమి చేయాలని ఆయన సన్నిధిని మనము గోజాడుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేయాలి. అది దేని కొరకు పెట్టారో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు, కానీ 7,000 మందో 7 లక్షల మందో అమెరికాలో హిందువులుగా మరి సంబరాలు చేసుకుంటూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఫేస్బుక్ అంతా హల్చల్ చేస్తూ ఉంది. ఇప్పుడు అదే పెద్ద వైరల్ అయ్యింది అమెరికాలో. 7,000 మంది 7 లక్షల మంది వారు భయంకరంగా మార్చబడినటువంటి వారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో యేసుని అనుసరించేవారు ఉన్నారు. కానీ ఈరోజు లోక సంబంధమైనటువంటి సరదా సందడి చేసేదానికి ఏం చేస్తూ ఉన్నారు, వారు ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు మరి సత్యమునకు మనము సాక్షులముగా ఉండటానికి, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది అంటే మరలా మనం విడిచిపెట్టింది వదిలిపెట్టినటువంటి దాని ఛాయలు కూడా మనము వెళ్ళకూడదు. ఏమండి, వెళ్ళకూడదు. ఈరోజు వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చారు. ఒక చోట ఒక వ్యతిరేకత ప్రారంభించబడిందనంటే ఇక ప్రతి స్థలంలో అక్కడి నుంచి గ్రౌండ్ వరకు స్టార్ట్ అయ్యిద్ది భయంకరంగా. అయితే దేవుని సన్నిధిలో మనం చేయాల్సింది ప్రార్థన. ఈరోజు మనకు కావలసిన వాటి కోసం మనం ఎంతగా ఏడుస్తూ ఉంటామో, కానీ మనకు కావలసిన రక్షణ, దేవుని కాపుదల, ఆయన వలన మనకు కలిగేటువంటి సంతోషం, క్షేమం అనేటువంటి వాటి కోసం మనం ఎంతలా ఏడుస్తున్నాం చెప్పండి. ఎంతగా దేవుని యొద్ద మనం ప్రాధేయపడుతున్నాం. మనుష్య రీతిగానే మనం ఆలోచిస్తూ ఉన్నాం, లోకరీతిగానే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే కొన్ని మనకు మనమే అర్థం చేసుకోగలిగినట్లుగా మనము ముందుకు వెళతాం. ఆ వెళ్ళలేక ఏమండి ఆగిపోతూ ఉన్నటువంటి బ్రేక్ పడుతున్నాయి, ఫుల్ స్టాప్ పడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకొని. చివరికి ఒక మాట చూపిస్తాను మీకు. ఏమన్నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. మళ్ళీ చదవమ్మా. ప్రేమ కలిగి ఏం చెప్పుచు అమ్మా, ఏం చెప్పుచు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏమండి ఎదుగుదుము. ఏం కలిగి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు.
అన్ని విషయంలోనట ఎలా ఉండాలంటండి, అక్కడ రాయబడింది చూడండి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుదుము. ఈ వాక్యం మనలో ఎంతవరకు కరెక్టో ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త ఒక ముద్ద తిని ప్రశాంతంగా ప్రార్థనలో కూర్చొని కొంచెం కనిపెట్టండి. కొంచెం మరీ ఎక్కువసేపు పొద్దున్నే లెగవటం లేట్ అయ్యిద్ది. ఈ వాక్యం మరలా చదువుకొని మొత్తం రాసుకుంటే చదువుకోండి, లేదా ఈ వచనమైనా గుర్తుంచుకొని కొంచెం పేపర్ మడుచుకొని చదవండి. ప్రేమ కలిగి ఏమండి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుదుము. ఇలా మన యొక్క అనుభవంలో దేవుని సన్నిధిలో బ్రతకటానికి ఈ యొక్క ప్రార్థన సమయం మనం గ్రహించేటట్లు చేస్తే చాలు, మనం ఎంతో ధన్యులుగా మార్చబడతాం. ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబం కోసం తన పరిస్థితులను బట్టి సాక్రిఫైస్, యేసు మనందరి కోసం సాక్రిఫైస్ అయ్యాడు, త్యాగం ఏమండి చేశాడు, బలి అయ్యాడు. ఈరోజు మనము ప్రేమ కలిగి ఉండటం కోసం ఏమండి అలా ఉండాలి. ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు, ఆత్మీయుడు, అమ్మగారు మీకోసం ప్రార్థన చేశాను అమ్మగారు అనని. ఏంటయ్యా అన్న. అందుకే నా అమ్మగారు పొద్దున్నే ఫోన్ చేశాను అంటున్నాడు. ఏంటయ్యా అన్న. మీరు లోపల లోపల బాగా బాధపడుతున్నారు అమ్మగారు. అబ్బాయి భాష వేరు. నాకు దేవుడు చూపించాడు అమ్మగారు, లోపల చాలా వేదన పడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేక మీరు బాధపడుతున్నారు అమ్మగారు, నాకు దేవుడు చూపించాడు. ఆ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా, మీరు బాధపడకండి అమ్మగారు, దగ్గర ఉంటే ఏం పట్టుకుంటాడు, ఇలా దగ్గరకు వచ్చి పట్టుకుంటాడేమో నన్ను అనుకుంటున్నా, మాట్లాడుతున్నాయి. మీరు బాధపడకండి అమ్మగారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి నాకు ఆ అబ్బాయి వయసు చిన్నదే అయినా ఆ మాటలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి? కనీసం ఆయన చూసేదాకన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా, అవకాశం ఆయనకి ఇచ్చి మనము చూసినప్పుడు ఏమండి దేవుడు మనకి సహాయము చేస్తాడు ప్రియులారా. మనము లోకరీతిగా శరీర రీతిగా మనం ఆలోచించొద్దు, ఆత్మానుసారంగా ఆలోచించి ఆత్మీయులుగా బ్రతికేదానికి, ఆత్మలో వేదన కలిగిన వారమే, ఆత్మతో దేవుని సన్నిధిని మనం ఆలోచన కలిగిన వారమై ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం చింతిస్తూ ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టుచు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆంతర్యమును సత్యాన్ని, మన అంతరంగములో సత్యాన్ని, మన ఆంతర్యములో జ్ఞానమును అనుగ్రహించినట్లుగా మన కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. మనం అనుసరిస్తూ ఉన్న సత్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఏ విధమైనటువంటి కాపుదలని దేవుడు మనకు, మన పిల్లలకును, మనకు కలిగిన దానికి ఇవ్వాలో దేవుడు చూసుకుంటాడు. కాబట్టి సత్యమును అనుసరించుట కొరకు మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. బైబిల్ సారాంశం అంతా సత్యము అనేటువంటి దాన్ని గురించి బయలుపరుస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రేమ, లోక ప్రేమ వద్దండి. ఇది పెట్టినరోజు ప్రేమ. పెట్టినరోజు ఏమండి లోకంలో అంటారు కదా, పెట్టినరోజు పెళ్ళికూడు, పెట్టినరోజు పెండా కూడా అని. కాబట్టి మనుషుల ప్రేమ,
రీతిగా మనం ఆలోచించి ఈ ప్రేమ వద్దు, దేవుని ప్రేమ అది సాక్రిఫైస్ అయ్యిద్ది, దాన్ని మనం ఆలోచించి అలాగే బ్రతకాలి. కానీ మనం మన యాక్టివిటీస్లో ఆత్మీయమైనటువంటి వాటిలో మనల్ని ఎదుటి మనిషి గుర్తుపట్టాలి, కానీ ఆత్మీయులుగా ఉండి శరీరులుగా మనము కనపడకూడదు. అలా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలో, మన గోడు వినే ఆయనకి, మన కన్నీళ్ళు చూసే ఆయనకి, మన ఇబ్బందులు గుర్తించే ఆయనకి, మన సంగతిని చెప్పుకునేదానికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రార్థించినట్లుగా. శనివారం వచ్చిందంటే ఎక్కడికి రావాలి? మనం ప్రార్థనకి రావాలి. సెలవులు వచ్చినాయి అంటే ఏ ఊరు చెక్కుదామా, అమ్మమ్మ కాడికి వెళ్దామా, నాయనమ్మ కాడికి వెళ్దామా, అక్క కాడికి వెళ్దామా, ఏమండి ఈ టూర్ వెళ్దామా, ఆ ప్లాన్ చేసుకుందామా, వీటికి కాదు మనం ప్లాన్లు వేసుకోవాల్సిందే. ఏమండి దేవుని సన్నిధిలో మనకంటూ ఆయన వేసినటువంటి ప్రణాళికలు నెరవేర్చబడాలి అని అంటే దేవుని సమయం దేవునికి ఇచ్చినప్పుడు మన సమయం చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. లేచి నిలబడదామా ప్రియులరా? లేచి నిలబడదామా? నిలబడినటువంటి వారు, నేను ఎప్పుడు 8:15 వరకు ప్రార్థనలు చేయించమంట. టైం ఇక్కడే ఉన్నా అసలు మనోళ్ళు టయానికి భయపడుతున్నారో ఎవరికి భయపడుతున్నారో తెలియదు, అర్థం కాక హడావుడిగా చేపించేస్తారు. కనీసం గంట ప్రార్థన చేయించమని చెప్తా, బుధవారం అయినా శనివారం అయినా.